శ్రీమాత్రే నమః. కొత్త ఏడాదిలో సంపద పెరగాలంటే ఈ చిన్న చిట్కాలను పాటించండి చాలు. కొత్త ఏడాదిలో అడుగుపెట్టాం. జీవితంలో సంతోషం, సంపద పెరగాలని ప్రతి ఒక్కరం కోరుకుంటాం. మీ చేతిలో డబ్బు నిలిస్తేనే సంతోషమైన, కోరికలైనా నెరవేరేది. కాబట్టి మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడడానికి, చేతిలో ఉన్న డబ్బు నిలబడడానికి కొన్ని రకాల చిట్కాలు పాటించాలి. ముఖ్యంగా ఎవరైతే ఆర్థికంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారో వారు కొన్ని రకాల చిట్కాలను పాటించడం ద్వారా ఆర్థికంగా కలిసి వచ్చేలా చేసుకోవచ్చు. వంటగదిలో ఉండే కొన్ని సుగంధ ద్రవ్యాలతో ఈ చిట్కాలను పాటించండి. మరి వాటి గురించి ఈరోజు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. మీరు ఇలాగే మరిన్ని మంచి విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా విషయంలోకి వెళ్తే అందులో మొదటిది దాల్చిన చెక్క. దాల్చిన చెక్క బిర్యానీలోనే వాడతాం, కానీ దాని సంపదను, విజయాన్ని అందించేందుకు కూడా వినియోగించుకోవచ్చు. దాల్చిన చెక్క విజయంతో, శ్రేయస్సుతో ముడిపడి ఉంటుంది. ఇది ఆర్థిక సమృద్ధిని ఆకర్షిస్తుంది. దాల్చిన చెక్కను నిత్యం ఇంట్లో ఉండేలా చూసుకోండి. అలాగే మీ పర్స్ లేదా మీరు డబ్బులు దాచే చోట చిన్న దాల్చిన చెక్క ముక్కను ఉంచండి. అంతా మేలే జరుగుతుంది. బిర్యానీ ఆకులు. ఆకులు తక్కువ ధరకే లభిస్తాయి. ఇది కూడా కోరుకున్న కోరికలను, లక్ష్యాలను చేరుకోవడానికి సహాయపడతాయి. కాబట్టి దాల్చిన చెక్కలాగే బిర్యానీ ఆకులను మీరు డబ్బులు పెట్టే చోట ఉంచండి. అంతా మంచి జరుగుతుంది. తులసి. కొన్ని సంస్కృతులలో తులసిని దైవంగా భావిస్తారు. ఇంట్లో తులసి ఉంటే అదృష్టం కలిసి వస్తుందని అంటారు. సంపదకు దీన్ని చిహ్నంగా భావిస్తారు. ఇంటి గుమ్మం దగ్గర తులసి మొక్కను ఉంచడం వల్ల ఇంట్లోకి ఆర్థిక లాభాలను ఆకర్షించవచ్చు. దీనివల్ల ఉపయోగించిన మంచిదే. అల్లం. ఎన్నో వంటకాల్లో అల్లాన్ని వినియోగిస్తారు. అల్లం రుచి బాగోకపోయినా ఇది ఇంటికి, మన శరీరానికి మేలే చేస్తుంది. అల్లం సంపదను, శ్రేయస్సును ఆకర్షిస్తుంది. అల్లాన్ని ప్రతి ఇంట్లోనూ తప్పకుండా ఉంచుకోవడం అవసరం. జాజికాయ. జాజికాయలు ఎన్నో ఆరోగ్య లాభాలు ఉన్నాయి. అలాగే జానపద కళల్లో జాజికాయను అదృష్టానికి, ఆర్థికంగా ఎదగడానికి వినియోగిస్తారు. ఈ జాజికాయను డబ్బులు పొదుపు చేసే చోట ఉంచడానికి ప్రయత్నించండి. అలాగే పర్సులో ఉంచుకున్నా మంచిదే. ఈ చిన్న చిన్న చిట్కాలను పాటిస్తే చాలు సంపద ఇంట్లోకి ఆకర్షించుకోవచ్చు అని చెప్తారు.